సోదరా, నిజమైన భక్తుడు ఎవరంటే అనుగ్రహం కోసమో ప్రాపంచిక స్వప్రయోజనం కోసమో భగవంతుణ్ణి ప్రేమించక కేవలం ప్రేమ కోసమే ఆయన్ని ప్రేమిస్తాడు. అతడెల్లప్పుడూ ఆ దైవ సంకల్పానికే పూర్తి విధేయతా స్థితిలో ఉంటాడు. ఆ భగవంతుడు తనకు అనుగ్రహించినది మంచైనా చెడైనా సంతోషకరమైన దుఃఖకరమైన దానిని వరంగా స్వీకరించి తృప్తిగా జీవిస్తాడు. ఆనందం విచారం అనేవి అతనికి అర్థం లేనివిగా ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రియతముడైన ఆ దైవం తనకు అనుగ్రహించిన వరంగా స్వీకరిస్తాడు. అటువంటి సంపూర్ణ సమర్పణాభావము, అన్ని వేళల్లోనూ సంశయం లేని వైఖరి కలిగి ఉండటమే మహోన్నతమైన భక్తి. భగవంతునికి సమర్పించుకోగలగడం అంటే ఆయనకు ఇష్టమైతే తనకేది కావాలో దానంతటినీ ఆయనే సమకూరుస్తాడని భావిస్తూ తానేమాత్రం ప్రయత్నం చెయ్యకుండా అన్ని వేళలా అన్నింటికీ ఆయనపైననే ఆధారపడుతూ సోమరిలా ఉండడం కాదు. తమకు తాము సహాయం చేసుకునేవారికే భగవంతుడు సహాయం చేస్తాడనే నానుడి అక్షరాలా నిజం. ఇహలోకానికి పరలోకానికి కూడా సంబంధించిన మన బాధ్యతలను నిర్వర్తించటానికి మనకై మనం శ్రమించవలసి ఉంటుంది. అది మన పవిత్ర విధి. అలా చేయని పక్షంలో మనం ఆ పవిత్ర విధి నిర్వహణలో విఫలమైనట్లే. దైవ సంకల్పానికి అనుగుణంగా మనం పనిచేస్తున్నామని, దాని ఫలితం ఏదైనా మనం దానితో తృప్తి పడాలనే ఒక్క విషయాన్ని మనం మనస్సులో ఉంచుకోవాలి. ఈ స్థాయికి మనం ఎదిగినప్పుడు ఆ పరమాత్మకు మనం నిజమైన భక్తులమని, సత్తత్వానికి చేర్చే సరైన మార్గాన్ని అనుసరిస్తున్నామని భావించవచ్చు. సత్తత్వం అనేది మన ఇంద్రియాల ద్వారా గ్రహించగలిగేది కాదు. దానిని హృదయాంతరాళంలో మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి మన జీవిత సమస్యను పరిష్కరించుకోవడానికి మన హృదయాంతరాళాల లోతుల్లోకి చొచ్చుకుని పోవాలి.